ప్రాణాయామం ఇది మీరు ఒక 20 రౌండ్స్ వరకు చేసుకుంటే చాలా మంచిదన్నమాట. మనం ఒక 5 to 6 రౌండ్స్ చూసాం కదా, ఇలా మీరు ఒక 20 టైమ్స్ అట్లీస్ట్ చేయగలిగితే మీరు ఆటోమేటిక్గా మన బ్రెయిన్ అంతా, మన కళ్ళు, నోస్, నెక్ అన్నీ రిలాక్స్ అవ్వడం, ఇమీడియట్గా రిలాక్స్ అవ్వడం మీరు చూస్తారు. మనం ఇలా చేస్తున్నప్పుడు ఏంటంటే ధ్యాస అనేది కంప్లీట్లీ శ్వాస పైన రావాలి అంటే మనం ఆలోచనలు వచ్చినప్పుడు ఇలా అని కాకుండా పూర్తిగా శ్వాస తీసుకొని పూర్తిగా గాలి వదలడం. ఇది ఎప్పుడైతే మనం డీప్ ఇన్హలేషన్ అండ్ కంప్లీట్ ఎక్సలేషన్ చేస్తామో ఆటోమేటిక్గా మన అటెన్షన్ అనేది స్లోగా బ్రీత్ మీదకే వస్తుంది. ఒకసారి అది వచ్చాక దాన్ని కంటిన్యూ చేయడానికి కూడా అదే ప్రాసెస్. అందుకే ప్రాణాయామాలు మైండ్ని కంట్రోల్ చేయడానికి, అంటే మన ఆలోచనలని, స్ట్రెస్ తగ్గించడానికి. మైండ్ ఏముంది, ఆలోచిస్తున్న కొద్దీ స్ట్రెస్, యాంగ్జైటీ ఇవే ఉంటాయి కాబట్టి అవన్నిటిని కంట్రోల్ చేయడానికి ఏం జరిగినా సరే ఇది మనం చేసుకుంటే మనం ఫస్ట్ పీస్ఫుల్గా అయిపోతాము. ఆటోమేటిక్గా మన బ్లడ్ ఫ్లో కూడా దానివల్ల ప్రశాంతంగా అవుతుంది. ఇలానే ఇంకొక ప్రాణాయామం చూద్దాము. మనం ఫస్ట్ చెప్పుకున్నట్టు హార్ట్కి సంబంధించి చేసినప్పుడు బ్లడ్ ఫ్లో అనేది చెస్ట్కి, హార్ట్కి పెరిగేలాగా మనం చూసుకుంటాం కాబట్టి చెస్ట్ ఎక్స్పాన్షన్ అనేది చాలా మంచిదన్నమాట. ఇప్పుడు చూస్తే హ్యాండ్స్ ఇలా జాయిన్ చేసాం కదా, హ్యాండ్స్ ఇలా 2 నమస్కారాలు తీసుకొని వచ్చి ఇన్హేల్ చేస్తూ బయటకు ఓపెన్, ఎక్సేల్ చేస్తూ క్లోజ్, ఇన్హేల్ చేస్తూ ఓపెన్, ఎక్సేల్ చేస్తూ క్లోజ్, ఇన్హేల్ ఓపెన్, ఎక్సేల్ చేస్తూ క్లోజ్. 4, స్లోగా ఇలా మనము ఇది కూడా ఒక 10 రౌండ్స్ వరకు చేసుకుంటే చాలా మంచిది. ప్రాణాయామాలు ఒక్కటి మనం స్టార్ట్ చేసుకొని నెమ్మదిగా ఆసనాలు చేసుకోవాలి అనుకునే వాళ్ళు బ్యాక్ సపోర్ట్ తీసుకొని, మాకు బ్యాక్ పెయిన్ వస్తుంది, షోల్డర్ పెయిన్ వస్తుంది, హ్యాండ్స్ ఇలా స్ట్రెచ్ చేయలేము అన్నీ మనం బ్యాక్ వాల్ సపోర్ట్ తీసుకొని చేసుకోవచ్చు. చైర్లో కూడా కూర్చొని చేసుకోవచ్చు. మనం వచ్చే ఎపిసోడ్స్లో చైర్లో కూర్చొని ఎలా చేయాలి అన్నది కూడా ఇవన్నీ నేర్చుకుందాము. బట్ మీరు ప్రశాంతంగా లెగ్స్ అనేవి రిలాక్స్డ్గా ఉంటూ ఎంటైర్ బాడీ రిలాక్స్డ్గా ఉంటూ ప్రాణాయామ చేసుకోవడం అనేది చాలా అవసరం అన్నమాట. రిలాక్సేషన్ కోసమే ఇది రిలాక్సేషన్ ఇంటర్ట్వైన్ అయి ఉన్నాయి. సో ఆ ధ్యాస అనేది శ్వాస పైన పెట్టుకొని మనం ఇలా అనులోమ్ విలోమ్, ఇప్పుడు మనం చూసాం కదా చెస్ట్ ఎక్స్పాన్షన్ చేసే ప్రాణాయామాలు చేసుకుంటే ఖచ్చితంగా మనకి హార్ట్ రేట్ అనేది బ్యాలెన్స్డ్గా ఉంటుంది. అండ్ ప్రిస్క్రిప్షన్ మాత్రం సివియరిటీ ఎక్కువ ఉన్న వాళ్ళు ప్రిస్క్రిప్షన్ ఫాలో అవుతూ ఇవి మనం చేసుకుంటే చాలా మంచిది ఆన్ డాక్టర్స్ అడ్వైజ్ ఎస్పెషల్లీ. ఇప్పుడు మనము ఒక ముద్ర చూద్దాం. ఎలా మనం ముద్రలు అనేవి ఇదివరకు మనం చెప్పుకున్నాం కదా, మీరు చూసినట్టయితే హ్యాండ్స్లో చాలా పవర్ ఉంటుంది, ఫింగర్ టిప్స్లో. ఎందుకంటే ఇవి నర్వ్ ఎండింగ్స్, ఇక్కడ మన నర్వ్ ఎండింగ్స్ ఉంటాయి కదా, అందుకనేసి ఇవి చాలా పవర్ఫుల్. మన హ్యాండ్స్ అనేవి మన దాంట్లో ఫుడ్ కలుపుకొని చేతితో తినడం అనే పద్ధతి కూడా అదే ప్రాణిక్ ఎనర్జీ మనకి ఫ్లో అవ్వడానికి అని మనకి చాలాసార్లు వినే ఉంటాం మనము. సో ఇలా పామ్స్ని వాడి మన ముద్ర ఎలా చేయాలో, హృదయ ముద్ర ఎలా చేయాలో చూద్దాము. మీరు చూస్తే ఇండెక్స్ ఫింగర్ ఉంది కదా, ఇది ఇలా థంబ్ దగ్గరకు పెట్టుకొని ఈ టూ థంబ్ని వచ్చేసి ఈ 2 ఫింగర్స్కి టచ్ చేసి పెట్టుకొని స్లోగా ఇలా మనం మళ్ళీ చూద్దాము. ఈ ముద్ర హృదయ ముద్ర ఇలా
ఇండెక్స్ ఫింగర్ వచ్చేసి థమ్ ఎండ్ దగ్గర పెట్టుకొని ఈ 2 ఇలా జాయిన్ చేసుకోవడం హృదయ ముద్ర. ఏదైనా సరే ప్రెస్సింగ్ ఉండదు, జెంటిల్గా ఇలా టచ్ చేసుకొని పెట్టుకొని బ్రీత్ చేసుకుంటే మనకు చాలా 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 మంచిది. ముద్రాస్ ప్రాక్టీస్ చేసేటప్పుడు మనం ఇదివరకు చెప్పుకున్నట్టు అట్లీస్ట్ 5 to 10 minutes మనకు చాలా ఇంపార్టెంట్, పొద్దున సాయంత్రం ఎస్పెషల్లీ సన్ రైజ్ చుట్టూ చేసుకోగలిగితే మనకి చాలా మంచిది. సో ఇలా మనం మన డైలీ లైఫ్లో మన ఆహార పదార్థాల్లో మార్పు తెచ్చుకుంటూ ఆల్రెడీ హెల్తీగా తినేవాళ్ళు మనం ఇవాళ చూసిన సీక్వెన్స్ని కనుక ఇన్కార్పొరేట్ చేసుకోగలిగితే చాలా మంచి రిజల్ట్స్ అనేవి చూస్తాము. ఏదైనా సరే మన మైండ్ ఆలోచనలతో మొదలవుతుంది. సో దాన్ని ఫస్ట్ మనం కంట్రోల్ చేసుకొని ప్రాణాయామ వాడుకొని దాన్ని ఎప్పుడైతే రెగ్యులేట్ చేసుకుంటామో మనం మంచి చేసుకోవడానికి చెయ్యాలి అన్న ఆలోచనలు, దానికి మార్గాలు కూడా ఆటోమేటిక్గా వస్తాయి. సో దాంట్లో ఇవి మనం ఆసనాలు ఫాలో అవుతూ మన ముద్రలు ప్రాణాయామ చేసుకుంటే చాలా చాలా మంచిది.